హాయ్, నా పేరు కార్తీక్. నా స్టోరీ చూడాలంటే ఇప్పుడే ఈ స్టోరీని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇది ఒక ఆడియో స్టోరీ. ఈ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. ఈ స్టోరీని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మన స్టోరీ నేమ్ చీకటి కోన, ద హ్యాంటెడ్ జర్నీ పార్ట్ 3. మా తాత దగ్గర నుంచి నేను నా మిత్రులు ఎలా తప్పించుకున్నామో ఈ స్టోరీలో చూసేద్దాం, పదండి. ఇప్పుడు జేఆర్ఎం క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. రుద్రపురం గ్రామ శివార్లలో ఉన్న ఆ తోటలో సమయం ఆగిపోయినట్లు అనిపిస్తోంది. తెల్లవారుజామున సూర్యకిరణాలు మెల్లగా మంచు తెరలను చీల్చుకుంటూ వస్తున్నా అక్కడ ఉన్న ఆ పాత మామిడి చెట్ల నీడలు మాత్రం ఇంకా దట్టంగా భయంకరంగానే ఉన్నాయి. రవి తన కాళ్ల కింద ఉన్న ఎండుటాకుల శబ్దం విని ఉలిక్కిపడ్డాడు. కాని అతని కళ్ళు మాత్రం కార్తీక్ నీడమీదనే ఆగిపోయాయి. ఆ నీడలో కార్తీక్ తలపైన 2 వంకరగా ఉన్న కొమ్ములు పొడవైన గోళ్లు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అది చూసి రవి గుండె ఆగిపోయినంత పని అయింది. భయంతో వణుకుతూ మెల్లగా తల ఎత్తి కార్తీక్ వైపు చూశాడు. కార్తీక్ ముఖం ప్రశాంతంగా ఉన్న అతని కళ్లలో మాత్రం మనుషులకు ఉండకూడని ఒక వింతైన లోతైన ఎర్రటి మెరుపు కనిపిస్తోంది. కార్తీక్ మెల్లగా వెనక్కి తిరిగి రవివైపు చూసి పెదవుల మీద ఒక క్రూరమైన చిరునవ్వు చిందించాడు. పదండి, సిటీకి వెళ్దాం, నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ కార్తీక్ భయంకరంగా నవ్వాడు. ఆ నవ్వు వింటుంటే రవి వెన్నులో వణుకు పుట్టింది. ఆ నవ్వులో గతంలో ఉన్న స్నేహం లేదు, కేవలం ఒక ఆకలిగున్న రాక్షసుడి ఆకలి మాత్రమే వినిపిస్తోంది. ముగ్గురూ కలిసి ఒక పాత టాక్సీ మాట్లాడుకుని సిటీకి బయలుదేరారు. ప్రయాణం పొడవునా కార్తీక్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కిటికీలోంచి బయటకి నిశ్చలంగా చూస్తూనే ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే అతను కిటికీ వైపు చూస్తున్నప్పుడు రోడ్డు పక్కన వెళ్తున్న పక్షులు అకస్మాత్తుగా గాలిలోనే ప్రాణాలు వదిలి కింద పడిపోతున్నాయి. అది గమనించిన స్నేహరవి చేతులు పట్టుకుని భయంతో వణికిపోయింది. కార్తీక్ లోపల ఏదో భయంకరమైన శక్తి దాగి ఉందని వారికి అర్థమైంది. సిటీకి చేరుకున్నాక ప్రాణాలు చేతబట్టుకుని ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. కాని ఆ రాత్రి రవికి అసలైన నరకం ఎదురుచూస్తోంది. రవి తన గదిలో ఒంటరిగా పడుకుని ఉండగా అర్ధరాత్రి సరిగ్గా 2 గంటలకు వాళ్ల వాష్రూంలో నల్లా దానంతటా అదే తెరుచుకుంది. టప్ టప్ టప్. ఆ నిశ్శబ్దంలో ఆ శబ్దం సుత్తులతో కొట్టినట్లు వినిపిస్తోంది. రవి వణుకుతూ కళ్లు తెరిచి చూసేసరికి తన బెడ్రూమ్ తెల్లటి గోడల మీద నుండి రక్తం కారుతోంది. ఆ రక్తం మెల్లగా కిందకు జారుతూ అక్షరాల రూపంలో మారుతోంది. నేను నీ పక్కనే ఉన్నాను అని రాసి ఉండటం చూసి రవి ప్రాణాలు గాల్లో కలిసినట్లు అనిపించింది. సరిగ్గా అప్పుడు గదిమూల నుండి ఒక ఆత్మ భయంకరంగా నవ్వింది. ఆ నవ్వు గదిలోని గాలిని కూడా గడ్డకట్టించేలా ఉంది. భయంతో పిచ్చెక్కిపోయిన రవి వెంటనే కార్తీక్ కి ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతోంది. కాని అవతల నుండి వినిపించింది కార్తీక్ గొంతు కాదు. కొన్ని వందల మంది ఆత్మలు ఏకకాలంలో నరకయాతన అనుభవిస్తూ ఏడుస్తున్నట్లు భయంకరమైన శబ్దం. రే కార్తీక్, ఏంట్రా ఇది? నీ ఫోన్లో ఈ సౌండ్స్ ఏంటి అని రవి అరిచాడు. అప్పుడు ఫోన్ అవతల నుండి కార్తీక్ బొంగురు గొంతు వినిపించింది. రవి, భయపడకు, నీ వెనక ఉన్న అద్దంలో ఒకసారి చూడు అని చెప్పి కార్తీక్ భయంకరంగా నవ్వాడు. రవి వణుకుతూ వెనక్కి తిరిగి అద్దంలో చూడగానే అందులో తన ప్రతిబింబం లేదు. దానికి బదులు తన వెనుక నిలబడి ఉన్న కార్తీక్ చేతిలో ఒక పాతకాలపు తుప్పు పట్టిన గొడ్డలితో కనిపిస్తున్నాడు. రవి గట్టిగా కేక వేస్తూ ఫోన్ కింద పడేశాడు. మరుసటి రోజు ఉదయం ప్రాణాలు చేతబట్టుకుని స్నేహ ఇంటికి రవి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. కాని అక్కడ సీన్ చూసి రవి మైండ్ బ్లాక్ అయింది. స్నేహ పిచ్చిదానిలా తన ఇంట్లోని ఫోటోలన్నీ పీకేసి వాటి మీద నల్లటి పెయింట్ పూస్తోంది. గోడలన్నీ రక్తం మరకలతో నిండి ఉన్నాయి. స్నేహ, ఏం చేస్తున్నావు నువ్వు అని రవి అడిగాడు. స్నేహ మెల్లగా వెనక్కి తిరిగింది. ఆమె కళ్ల నుండి కన్నీళ్లకు బదులు నల్లటి రక్తం కారుతోంది. రవి, కార్తీక్ మనతో రాలేదు. వాడు ఇప్పుడు ఒక రక్తం తాగే రాక్షసుడు. ఆ జమీందార్ ఆత్మ కార్తీక్ శరీరాన్ని ఆవహించింది అని స్నేహ వణుకుతూ చెబుతుండగానే బయట ఉన్న కార్తీక్ భయంకరంగా నవ్వాడు. కార్తీక్ లోపలికి నడుచుకుంటూ వచ్చాడు. అతని అడుగుపడిన ప్రతి చోటా నేల కాలిపోయినట్లు మారుతోంది. చేతిలో ఒక కేక్ బాక్స్ ఉంది. ఏంటి ఫ్రెండ్స్, చెప్పా పెట్టకుండా ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు, నాకు పార్టీ ఇవ్వరా అంటూ కార్తీక్ భయంకరంగా నవ్వాడు. అతను ఆ బాక్స్ ఓపెన్ చేయగానే లోపల ఉన్నది కేక్ కాదు, ఒక మనిషి గుండె. అది ఇంకా పచ్చిగా వెచ్చగా కొట్టుకుంటూనే ఉంది. ఇదిగో రవి, ఇది నీకు ఇష్టమైన ఫ్లేవర్, తిను అని చెబుతూ కార్తీక్ మళ్లీ భయంకరంగా నవ్వాడు. రవి భయంతో వెనక్కి జరిగాడు. అతని కళ్లలో ప్రాణభయం స్పష్టంగా కనిపిస్తోంది. కార్తీక్ కళ్ళు ఒక్కసారిగా నిప్పుకణికల్లా ఎర్రగా మారాయి. గదిలోని ఫర్నిచర్ అంతా దానంతటా అదే గాలిలోకి లేచింది. నీ ఫ్రెండ్ ఎప్పుడో ఆ బావిలో కలిసిపోయాడు రవి, ఇప్పుడు ఉన్నది నేను. ఈ ప్రపంచాన్ని
చీకటితో నింపడానికి వచ్చిన రాజును అంటూ జమీందార్ ఆత్మ భయంకరంగా నవ్వింది. అకస్మాత్తుగా స్నేహ ఒక పాత తాళపత్ర గ్రంథాన్ని తీసి మంత్రాన్ని చదవడం మొదలుపెట్టింది. ఆ మంత్రం శక్తికి కార్తీక్ శరీరం నుండి నల్లటి పొగలు రావడం మొదలైంది. ఆపు స్నేహ, నువ్వు ఆ జమీందార్ చేతిలో దారుణంగా చంపబడిన ఒకప్పటి రాకుమారివి. అందుకే నీ మెడమీద ఆ గుర్తులు ఇంకా పోలేదు. నిన్ను మళ్లీ బలి ఇవ్వడానికే నేను వచ్చాను అంటూ కార్తీక్ భయంకరంగా నవ్వాడు. కార్తీక్ స్నేహ గొంతు పట్టుకుని గాలిలోకి ఎత్తాడు. రవి తన ప్రాణాలకు తెగించి బంగళా నుండి తెచ్చిన ఒక చిన్న లోహపు విగ్రహంతో కార్తీక్ తలమీద బలంగా కొట్టాడు. కార్తీక్ ఒక భయంకరమైన కేక వేసి స్నేహను వదిలేశాడు. కాని విచిత్రం ఏమిటంటే అతని శరీరం నుండి రక్తం కాకుండా నల్లటి ఇసుక వస్తోంది. నువ్వు నన్ను చంపలేవు రవి, ఈ శరీరం నాది కాదు, నీ ఫ్రెండ్ది. నువ్వు నన్ను కొడితే కార్తీక్ చస్తాడు అని చెబుతూ కార్తీక్ భయంకరంగా నవ్వాడు. ఆ తర్వాత అతను కిటికీలోంచి దూకి గాలిలో మాయమైపోయాడు. గోడమీద రక్తంతో ఒక కొత్త రాత కనిపించింది. నన్ను చంపాలంటే మీరు మళ్లీ ఆ చీకటి కోనకే రావాలి. అక్కడే మీ ముగ్గురి అంతిమ తీర్పు జరుగుతుంది అని రాసి ఉన్న చోట గోడలు భయంకరంగా నవ్వాయి. రవిస్నేహ మళ్లీ ఆ భయంకరమైన అడవిలోకి ప్రయాణం మొదలుపెట్టారు. ఈసారి అడవి మరింత దారుణంగా ఉంది. చెట్లు వారిని అడ్డుకుంటున్నట్లు, నేల కుంగిపోతున్నట్లు అనిపిస్తోంది. అడవిలోకి అడుగుపెట్టగానే వారి ముందు కార్తీక్ గాలిలో నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు ఇప్పుడు పూర్తిగా నల్లగాగుంటల్లా మారిపోయాయి. వచ్చారా? మీ చావును వెతుక్కుంటూ మీరే వచ్చారు అంటూ కార్తీక్ భయంకరంగా నవ్వుతూ గాలిలోకి లేచాడు. రవిస్నేహ ప్రాణాలకు తెగించి బంగళా పునాదుల దగ్గర ఉన్న ఒక పెద్ద రంధ్రంలోకి దూకాడు. లోపల వందల సంఖ్యలో అద్దాలు ఉన్నాయి. ప్రతి అద్దంలోనూ కార్తీక్ ఒక భయంకరమైన రాక్షసుడి రూపంలో కనిపిస్తున్నాడు. అకస్మాత్తుగా అన్ని అద్దాలు ఒకేసారి పగిలిపోయాయి. ఆ గాజు ముక్కలు గాలిలో తిరుగుతూ వారిని గాయపరుస్తున్నాయి. మధ్యలో జమీందార్ ఆత్మ భారీ ఆకారంలో ప్రత్యక్షమైంది. మీరు ఇక్కడి నుండి వెళ్లలేరు. ఈ రాత్రికి మీ రక్తంతో నా శక్తులు రెట్టింపవుతాయి అంటూ జమీందార్ భయంకరంగా నవ్వాడు. జమీందార్ తన చేతులతో స్నేహను పట్టుకుని బలిపీఠం మీద పడేశాడు. సరిగ్గా అప్పుడే కార్తీక్ లోపల ఉన్న అతని అసలైన ప్రాణం ఒక్కసారిగా మేల్కొంది. కార్తీక్ కళ్ళు ఒక్క క్షణం సాధారణ స్థితికి వచ్చాయి. రవి, ఆ విగ్రహాన్ని ఆ రక్తపు బావిలో వేయ్, త్వరగా, అదే వీడి ప్రాణం అని కార్తీక్ గట్టిగా అరిచాడు. రవి తన సర్వశక్తులు ఒడ్డి ఆ విగ్రహాన్ని రక్తం కారుతున్న బావిలో విసిరాడు. ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు అంతా కంపించింది. జమీందార్ ఆత్మ భయంకరమైన కేకలు వేస్తూ బావిలోకి లాగబడింది. ఒక పెద్ద పేలుడు సంభవించి అంతా పొగమంచులా కమ్మేసింది. కాసేపటి తరువాత రవిస్నేహ కళ్ళు తెరిచి చూసేసరికి వారు అడవి బయట రోడ్డు మీద పడి ఉన్నారు. పక్కనే కార్తీక్ పడి ఉన్నాడు. కాని అతని శ్వాస ఆడటం లేదు. రవి పిలవగానే కార్తీక్ మెల్లగా కళ్ళు తెరిచాడు. కాని అతని నోటి నుండి రక్తం కాకుండా పాత ఫోటో ముక్కలు నల్లటి ఇసుక బయటకు వచ్చాయి. అతని కళ్లలో ఇప్పుడు ఒక వింతైన నీలిరంగు వెలుగు కనిపిస్తోంది. అది మనిషి కళ్లలో ఉండే వెలుగు కాదు. అతను మెల్లగా లేచి నిలబడి రవి వైపు చూసి భయంకరంగా నవ్వాడు. ఆ నవ్వు వింటుంటే రవికి అర్థమైంది, తమ స్నేహితుడు కార్తీక్ తిరిగి వచ్చాడు. కాని అతనితో పాటు ఏదో భయంకరమైన శక్తులు కూడా అతని శరీరంలోకి ప్రవేశించాయి. మనం గెలిచాం రవి, కాని నేను ఇప్పుడు మనిషిని కాదు. ఆ బంగళా శక్తులు నా రక్తంలో కలిసిపోయాయి అని కార్తీక్ గంభీరంగా చెప్పాడు. అతని నీడలో ఇంకా ఆ కొమ్ములు కనిపిస్తూనే ఉన్నాయి. కార్తీక్ ఇప్పుడు ఏమయ్యాడు? అతను మనిషా లేక ఆత్మల లోకానికి కాపలాదారుగా మారిపోయాడా? కార్తీక్ తన తాత ఆత్మ నుంచి నిజంగా తప్పించుకుంటాడా? లేక ఆ వికృత రూపమే అతని ప్రాణాలను లోపలి నుండి బలి తీసుకుంటుందా? ఆ నీలిరంగు కళ్ల వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజం ఏమిటి? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. JRM క్రియేషన్స్ లో వింటూనే ఉండండి. చీకటి కోన, ది హాంటెడ్ జర్నీ త్వరలోనే.